విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర గారు. ఆర్థిక భద్రతకు చిహ్నంగా భావించే బంగారం ధర రోజు రోజుకు పెరుగుతోంది. 1,00,000 దాటింది సార్. 1,07,000 రూపాయలు ఉంది ఇప్పుడు. 24 క్యారెట్ల బంగారం, 10 గ్రాముల బంగారం ధర. సో 1,00,000 దాటినా అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఎంతవరకు వెళ్తుందో కూడా ఎవరు అంచనా వేయలేకపోతూ ఉన్నారు. సో బంగారం ధర ఇంతలా పెరగడానికి గల కారణం ఏంటి సార్? అంటే సాధారణ కారణాలు, ఇప్పుడున్న ప్రత్యేక కారణాలు రెండు చెప్పుకోవాలి. సాధారణ కారణాలు ఏంటి అంటే, ఎప్పుడైనా ప్రపంచంలో జియో ఎకనామిక్ అన్సర్టనిటీస్ అంటారు. అంటే ప్రపంచంలో ఆర్థిక, రాజకీయ, మిలిటరీ సంక్షోభాలు ఉన్న సమయంలో బంగారం అనేది ఒక సురక్షితమైన పెట్టుబడిగా ప్రజలు భావిస్తారు, ప్రభుత్వాలు భావిస్తాయి, కంపెనీలు భావిస్తాయి, ప్రపంచమంతా భావిస్తుంది. దాన్నే సేఫ్ హ్యావెన్ అంటారు. అంటే ఇప్పుడు ట్రంప్ సృష్టిస్తున్న ఆర్థిక అనిశ్చిత పరిస్థితి, ఎకనామిక్ అన్సర్టనిటీ, ప్రపంచంలో ఉన్నటువంటి జియోపొలిటికల్ అన్సర్టనిటీస్ ఇంకా పరిష్కారం కాకపోవడం, అది రష్యా ఉక్రెయిన్ వార్ కావచ్చు, మిడిల్ ఈస్ట్ కావచ్చు. సో అన్నిటికన్నా ముఖ్యంగా ట్రంప్ టారిఫ్ల బీభత్సము, ఈ ఆర్థిక పరిస్థితి కూడా అస్థిరంగా ఉండడం, అన్స్టేబుల్ ఎకనామిక్ సిచ్యువేషన్, అన్సర్టెన్ గ్లోబల్ ఎకనామిక్ సిచ్యువేషన్ సహజంగానే బంగారం పట్ల ఆసక్తిని పెంచుతుంది. ఎందుకంటే దట్స్ ఏ సేఫ్ హ్యావెన్, సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఈ స్థాయిలో పెరగడానికి అంతర్జాతీయ గోల్డ్ మార్కెట్లో $3,500కి చేరింది ఒక ఔన్స్ గోల్డ్. అంటే భారతదేశంలో గోల్డ్ ప్రైసెస్ ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ప్రైసెస్కి లింక్ అయి ఉంటాయి, డాలర్ ప్రైస్కి లింక్ అయి ఉంటుంది. ఇంకా డాలర్ కనుక బలపడితే ఇంకా ఎక్కువ కూడా అవుతుంది. సో డాలర్ వీక్ అవుతుంది కనుక అమెరికన్ నిలబడ్డది. అందువల్ల ఇంటర్నేషనల్ ప్రైసెస్కి ఎందుకు లింక్ అయి ఉంటుందంటే, భారతదేశంలో గోల్డ్ ప్రొడక్షన్ ఏమీ ప్రత్యేకంగా లేదు కనుక. సో అందువల్ల గోల్డ్ మార్కెట్లో ఎందుకు ఈ పరిస్థితి మరి ఇంటర్నేషనల్గా ఏర్పడుతుంది అంటే, ఇప్పుడు ఉన్న ప్రత్యేక పరిస్థితులు రెండు. ఒకటి, ప్రపంచవ్యాపితంగా అమెరికన్ బాండ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అమెరికన్ ట్రెజరీ బిల్స్ అంటారు వాటిని. అంటే అమెరికా ప్రభుత్వము తనకు డబ్బులు కావాల్సినప్పుడు ఈ బాండ్లను విడుదల చేస్తాయి. ఆ బాండ్లను పెద్ద పెద్ద సంస్థల, కార్పొరేట్ కంపెనీల నుంచి మొదలుకొని సెంట్రల్ బ్యాంక్స్, వివిధ దేశాల, మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఈ అమెరికన్ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఇప్పుడు పెద్ద ఎత్తున చైనా ఇన్వెస్ట్మెంట్ కూడా అమెరికన్ ప్రభుత్వ బాండ్లలో ఉన్నాయి. ఇలా ప్రపంచమంతా కూడా అమెరికన్ ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. ఎందుకంటే ఆ అమెరికా పైన ఉన్న నమ్మకము, విశ్వాసము, డాలర్ పైన ఉన్న కాన్ఫిడెన్స్ వల్ల. కానీ ప్రపంచంలో డాలర్ పైన కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. ఇప్పుడు మన రూపాయల్లో బాండ్లు రిలీజ్ చేస్తే ఆ రూపీస్లో ఉన్న బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తానికి ప్రపంచ దేశాలు అనుమానపడచ్చు. ఎందుకంటే ఈ రూపాయి విలువ నిలబడుతుందో లేదో, ఒకవేళ నేను ఈ బాండ్లలో, రూపాయి బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తే లాస్ అవుతానేమో అని. కానీ డాలర్ డినామినేటెడ్ అసెట్స్ అంటే డాలర్ రూపంలో ఉండే ఆస్తులపైన, ద్రవ్య ఆస్తులు, ఫైనాన్షియల్ అసెట్స్ పైన ఆ నమ్మకం ఉంటుంది. బికాజ్ డాలర్ పైన, డాలర్ను వెనకాల ఉన్న అమెరికా పైన కాన్ఫిడెన్స్ రీత్యా. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ప్రపంచంలో ట్రంప్ అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల డాలర్ పైన కాన్ఫిడెన్స్ వల్ల పడిపోతుంది. డాలర్ పైన కాన్ఫిడెన్స్ పడిపోవడం వల్ల డీడాలరైజేషన్ ట్రెండ్ పెరుగుతుంది. అంటే డాలర్ సుప్రిమసీని నిలబెడతానని ట్రంప్ మాట్లాడుతున్నాడు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటున్నాడు, మేక్ అమెరికా ఫస్ట్ అంటున్నాడు. కానీ ఆయన అనుసరిస్తున్న విధానాల వల్ల డాలర్ ప్రైస్ పడిపోతుంది. దాదాపు ఈ ఇయర్ ఒక 10% దాకా పడి ఉంటుంది డాలర్ ప్రైస్. అందువల్ల రూపీస్తో పోలిస్తే డాలర్ పెరగడం వేరు. ఇప్పుడు రూపీతో పోలిస్తే మన రూపాయి 88, డాలర్కి 88కి చేరింది. కానీ ప్రపంచంలో ఓవరాల్గా చూసుకున్నప్పుడు డాలర్ వీక్గా ఉంది. సో అందువల్ల అమెరికన్ బాండ్ మార్కెట్లలో ఇన్వెస్ట్మెంట్ చేయడం పైన విశ్వాసం సన్నగిల్లుతోంది. ఇప్పుడు లాస్ట్ 10 ఏళ్లలో, లాస్ట్ దశాబ్ద కాలంలో చూస్తే అమెరికన్ బాండ్ మార్కెట్లో, అమెరికన్ ప్రభుత్వ బాండ్లలో లేదా అమెరికన్ ట్రెజరీ బిల్స్లో ఈ సెంట్రల్ బ్యాంక్స్, మన ఆర్బీఐ లాంటి వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు ఇన్వెస్ట్ చేయడం తగ్గుతూ వస్తుంది. ట్రంప్ వచ్చాక, ట్రంప్ విధానాల నేపథ్యంలో అది మరింతగా తగ్గింది. ఇప్పుడు చరిత్రలో లోయెస్ట్ లెవెల్లో సెంట్రల్ బ్యాంక్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి ఈ అమెరికన్ గవర్నమెంట్ బాండ్స్లో.
సో ఇది దీనివల్ల ఏమవుతుంది మరి సెంట్రల్ బ్యాంక్ దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి? డాలర్ల రూపంలో ఉండే అమెరికన్ ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్ చేయనప్పుడు ప్రత్యామ్నాయంగా ఇన్వెస్ట్ చేయాలి. ఆ ప్రత్యామ్నాయంగా గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఇవాళ ప్రపంచ దేశాల రిజర్వ్స్ అంటారు. ఇప్పుడు మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లాగా ప్రతి దేశానికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉంటాయి. విదేశీ మారక ద్రవ్యం అంటే ఒక డాలరే కాదు. చాలామందికి ఒక రాంగ్ ఒపీనియన్ ఉంటుంది. ఫారిన్ ఎక్స్చేంజ్ అంటేనే డాలర్ అని. అంతర్జాతీయ మార్కెట్లో క్రయ విక్రయాలు జరుపుకోవటానికి ఉపయోగపడే ఏదైనా ఫారిన్ ఎక్స్చేంజ్. అందువల్ల ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో డాలర్లు ఉంటాయి, గోల్డ్ ఉంటుంది, యూరో ఉంటుంది, ఇలా ఇతర దేశాల కరెన్సీలు కూడా ఉండవచ్చు. సాధారణంగా డాలర్ల రూపంలోనే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే డాలర్ ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్ను, ప్రపంచ ట్రేడ్ను, ప్రపంచ కరెన్సీ మార్కెట్ను డామినేట్ చేస్తుంది కనుక. అయితే ఇటీవల కాలంలో డాలర్ రూపంలో రిజర్వ్స్ కన్నా వేగంగా గోల్డ్ రూపంలో రిజర్వ్స్ పెరుగుతున్నాయి. ఇవాళ ప్రపంచ సెంట్రల్ బ్యాంక్స్లో సెకండ్ మోస్ట్ రిజర్వ్ ఏంటంటే గోల్డ్. డాలర్ తర్వాత గోల్డే అత్యధికంగా ఉంది. యూరోని దాటిపోయింది. ఒకప్పుడు డాలర్ తర్వాత సెకండ్ పొజిషన్లో యూరో ఉండేది. ప్రపంచ సెంట్రల్ బ్యాంక్ అంటే మన ఆర్బీఐ లాగా. సో నిల్వ చేసుకునే దాంట్లో యూరో ఉండే సెకండ్. కానీ వాళ్ళ యూరోను దాటి గోల్డ్ సెకండ్ పొజిషన్కి వచ్చింది. ఇలా ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంక్స్ రిజర్వ్స్లో గోల్డ్ షేర్ 20% చేరింది. ఇది హిస్టారికల్గా వెరీ హై లెవెల్. సో అందువల్ల ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ విపరీతంగా కొనడం వల్ల ఈ స్థాయి సిచ్యువేషన్ ఏర్పడింది. కొనడానికి కారణం ఇంతకుముందు చెప్పినట్లు డాలర్లో విశ్వాసం తగ్గడం, అమెరికన్ బాండ్ మార్కెట్ ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్మెంట్ తగ్గిస్తూ ఉండడం వల్ల అవి ఆ పెట్టుబడులు కాస్త గోల్డ్కు డైవర్ట్ అయ్యి గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెరిగి గోల్డ్ ప్రైసెస్ బాగా పెరుగుతున్నాయి. 2023 బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు చూస్తే రెట్టింపయ్యాయి. ఇక రెండవ ఫ్యాక్టర్ ఏంటంటే అమెరికాలో వడ్డీ రేట్లు. ఎప్పుడు కూడా అమెరికా వడ్డీ రేట్ల ఆధారంగా గోల్డ్ పైన ప్రైసెస్ ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే అమెరికాలో వడ్డీ రేట్లు ఎక్కువ ఉంటే ప్రపంచంలో ఉన్న సర్ప్లస్ అంతా డాలర్ల రూపంలో వెళ్ళిపోతాయి. డాలర్ డినామినేటెడ్ అసెట్స్లోకి వెళ్ళిపోతాయి. అది అమెరికన్ ప్రభుత్వ బాండ్లే కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. ఎందుకంటే అమెరికాలో వడ్డీ రేట్లు ఎక్కువ ఉంటే డాలర్ రూపంలో కనుక మనం దాచుకుంటే ఎక్కువ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ROI వస్తుంది. కనుక వడ్డీ రేట్లు తగ్గించమని ట్రంప్ ప్రెషర్ చేస్తున్నాడు. అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ దాన్ని అంగీకరించడం లేదు. కానీ అమెరికా ప్రభుత్వ పొలిటికల్ ప్రెషర్ ఫెడ్ పైన విపరీతంగా పెరిగింది. ఇటీవల ఫెడ్ గవర్నర్లలో ఒకరైన లీజా కుక్ను ట్రంప్ డిస్మిస్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆల్రెడీ ఆ ఫెడ్ చైర్ అయినటువంటి జెరోమ్ పవెల్ పైన ట్రంప్ బహిరంగంగానే విమర్శలు ఇస్తున్నాడు. సో అందువల్ల ఫెడ్ పైన ట్రంప్ జరుపుతున్న యుద్ధంలో ట్రంపే గెలిస్తే పొలిటికల్ ప్రెషర్ కనుక పెరిగితే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చు అని ఇప్పటి వరకు అంచనా మార్కెట్లో 90% ప్రాబబిలిటీ అంచనా ఏంటంటే ఫెడరల్ రిజర్వ్ అట్లీస్ట్ ఒక 0.25 పాయింట్స్ అయినా ఇంట్రెస్ట్ను తగ్గిస్తుంది అని. సో అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గితే అమెరికాలో ధరలు పెరుగుతాయి. ఎందుకంటే అంటే మానిటరీ థియరీ ప్రకారం ఏంటంటే వడ్డీ రేట్లు తగ్గితే ఎకానమీలో మనీ ఫ్లో పెరుగుతుంది. ఎందుకంటే చీపర్ లోన్స్ అందుబాటులో ఉంటాయి కనుక ఇండస్ట్రీ నుంచి కన్జ్యూమర్ వరకు తక్కువ వడ్డీ రేట్లు ఉన్నప్పుడు అప్పులు తీసుకొని మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు కనుక మార్కెట్లో మనీ ఫ్లో పెరుగుతుంది. మనీ ఫ్లో పెరిగితే వస్తువుల ధరలు ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఎందుకంటే మనీ లిక్విడిటీ, మోర్ మనీ, లిక్విడిటీ అంటే క్యాష్ ఇన్ హ్యాండ్ అంటారు. టూ మచ్ మనీ ఉంటుంది. అప్పుడు ఇఫ్ టూ మచ్ మనీ చేస్ టూ లిటిల్ గూడ్స్ ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. అందువల్ల ఎప్పుడైనా వడ్డీ రేట్లు తగ్గించినప్పుడు ఎకానమీలో మనీ ఫ్లో పెరిగి ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ధరలు పెరిగితే ఎప్పుడైనా గోల్డ్ పైన ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే గోల్డ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ సేఫ్ హ్యావెన్. ఇన్ఫ్లేషన్ నుంచి తట్టుకోవటానికి, పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ భారాన్ని తగ్గించుకోవటానికి గోల్డ్ ఒక సాధనంగా భావిస్తారు. అందువల్ల ట్రంప్ ఫెడరల్ రిజర్వ్ పై జరుపుతున్న దాడి, ఫెడ్ స్వతంత్రతకు పైన వస్తున్న అనుమానాలు, ఇది కూడా రెండు రకాలుగా కూడా ఒకవైపు ఏమో
ఇన్ఫ్లేషన్ పెంచి గోల్డ్కు డిమాండ్ పెంచుతుంది. మరోవైపు డాలర్ పైన కాన్ఫిడెన్స్ తగ్గిస్తుంది. ఎందుకంటే అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ అటానమీ లేకపోతే ప్రపంచ దేశాలకు ఆ డాలర్ పైన విశ్వాసం ఉండదు. అలా డాలర్ పైన కాన్ఫిడెన్స్ తగ్గడం కూడా ఆటోమేటిక్గా గోల్డ్కు అమెరికన్ ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ రూపంలో నిల్వ చేసుకోవటానికి ఆసక్తి చూపుతారు. అందువల్ల ఈ 2 కారణాలు, ఒకటి డాలర్ ప్రైస్ తగ్గడం, డాలర్ పై కాన్ఫిడెన్స్ తగ్గడం, ఫలితంగా అమెరికన్ ప్రభుత్వ బాండ్లలో ప్రపంచ సెంట్రల్ బ్యాంక్స్ ఇన్వెస్ట్మెంట్ తగ్గించుకొని గోల్డ్ రూపంలో నిల్వలు పెంచుకోవడం, అవి గోల్డ్ రూపంలో నిల్వలు 20% ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్కు చేరడం మొదటి కారణమైతే, రెండవది వడ్డీ రేట్లు తగ్గుతాయన్న ఎక్స్పెక్టేషన్ వల్ల, వడ్డీ రేట్లు తగ్గితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందన్న అంచనా వల్ల కూడా గోల్డ్ పర్ డిమాండ్ అనేది గణనీయంగా పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ప్రైసెస్ పెరుగుతాయి. అందువల్ల జనరల్ మ్యాక్రో ఎకనామిక్ అన్సర్టనిటీస్ అంటారు. ప్రపంచంలో ఆర్థిక అస్థిరత పరిస్థితులు సహజంగా డామినేట్ చేస్తుంటే ఈ 2 ముఖ్యమైన కారణాలు ప్రజెంట్ గోల్డ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ కారణమవుతున్నాయి. రైట్. ఇక